అధ్యక్షురాలను. ఈరోజు మరి మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, గతంలో మరి మనం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్న ఈ సంవత్సర కాలంలోని మహిళల మీద జరుగుతున్న అగత్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏపీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ కరువైంది. మరి మహిళల పట్ల కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి అగత్యాలు జరిగినప్పుడు? మరి గతంలో చూసుకుంటే అనంతపురం జిల్లాలో మనం చూసాము తన్మయ్య మీద జరిగిన సంఘటన, అలాగే సత్యసాయి జిల్లాలో చూసాము, అదేవిధంగా గొడ్లవల్లేరులో జరిగిన సంఘటన చూసాము. ఈ విధంగా ఎన్నో అగత్యాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయి. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడ చలించకుండా మరి ఎలక్షన్లో మేము వచ్చేటప్పుడైతే మేము మహిళలకు ఏం జరిగినా మేము ముందుంటాము, మేము ఆ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నో మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల మీద అగత్యాలు చేస్తే ఆ రోజు వాడికి అదే లాస్ట్ రోజు అని చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ మహిళగా ఉండి ఆవిడ కూడా ఎన్నో మహిళల పట్ల మేము సహాయకరంగా ఉంటామని చెప్పారు. కానీ అవి ఏమీ నెరవేర్చకుండా మహిళలకు ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు జరుగుతున్న అగత్యాల పట్ల కూడా చర్యలు తీసుకోకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అయితే ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా చూసుకుంటే జీజీహెచ్లో మరి 50 మంది పారామెడికల్ విద్యార్థుల మీద లైంగిక వేధింపులు జరగడం మనం చూస్తున్నాము. ఆ ల్యాబ్ టెక్నీషియన్కి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్స్ సహాయ సహకారాలుగా ఉంటూ కళ్యాణ్ చక్రవర్తి, అలాగే రాజు, ప్రసాద్, గోపాలకృష్ణ అనే 4 వ్యక్తులు మరి వీరి మీద వారి యొక్క శరీర భాగాలను ఫోటోలు తీసి వారికి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని హింసించడం జరుగుతుంది. వాళ్ళు లైంగికంగా మరి వాళ్ళని వేధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి వాళ్ళు 1 నెల రోజుల నుంచి బాధపడుతూ మరి వెంటనే రంగరాయ వైద్య కళాశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. మరి దాని విషయంలో వాళ్ళని సస్పెండ్ చేయమని ఆర్డర్ అయితే ఇచ్చారు, కానీ ఆ సస్పెండ్ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే మహిళల పట్ల ఇలాంటి అగత్యాలు చేసిన వ్యక్తుల్ని వెంటనే కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఈ కార్యక్రమాలు చేయకుండా వెనకాడతారు. కనుక వాటి పట్ల మరి కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని, మరి ఇలాంటి మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉండి వాటి కోసం పోరాడుతుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అగత్యాలు వెంటనే ఆగే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని తీసుకొచ్చి మహిళలకు కొద్ది క్షణాల్లోనే మనం రక్షించడం, ఎంతోమంది మహిళలకు రక్షణ కల్పించారు. మరి ఈ ప్రభుత్వం కూడా అలాంటి కార్యక్రమాలు చేసి మహిళలను రక్షించాలని తెలియజేస్తూ జై జగన్.